హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్ లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి జౌటియా అని ఉంటుంది. తనేమో తన స్టెప్ సిస్టర్ తో ఫోన్ మాట్లాడుతూ, నువ్వు అడిగినట్టే చైన్ తీసుకొని వస్తున్నాను, కానీ నువ్వు చెప్పావు కదా మా మదర్ మెడికల్ బిల్స్ అన్ని కూడా పే చేస్తా అని, అన్ని కూడా పే చేయాలని చెప్తూ ఉంటే వాళ్ళ స్టెప్ సిస్టర్ అయిన టియాన్ కూడా సరే నువ్వు చెప్పావు కదా చేస్తాను, కానీ ఇవన్నీ కూడా నన్ను బ్లేమ్ లేపొద్దని చెప్పి వెంటనే తన ఫోన్ కట్ చేసి, నువ్వు ఖచ్చితంగా రేపు ట్యాంక్ ఫ్యామిలీలో అసలు ఉండలేవని చెప్పి తన మనుషులకు ఫోన్ చేసి తను నాకు ఆ చైన్ ఇచ్చిన వెంటనే తను ఏం చేయాలో తెలుసు కదా, అలాగే ఫొటోస్ అన్ని కూడా నాకు సెండ్ చేయాలని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా ఇక్కడ ఏదో తేడా కొడుతుంది. అందుకే డోర్ ఓపెన్ చేయబోతూ ఉంటే అవుట్ సైడ్ ఉన్న రౌడీస్ అంతా కూడా కలిసి మాట్లాడుకుంటున్న మాటలన్నీ వినేస్తుంది. అప్పుడే ఒక రౌడీ వచ్చేసి, నువ్వే కదా జౌటి అని చెప్పేసరికి తను కాదని చెప్పి అక్కడ నుంచి పారిపోతుంది. ఎందుకంటే టియాన్ ఫ్యామిలీలో ఎవరు కూడా కొడుకు లేకపోయేసరికి హీరోయినే వాళ్ళ కొడుకులాగా ఒక అబ్బాయి లాగా తయారయ్యి అందరికి కూడా తను ఒక అబ్బాయి లాగే ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి గెటప్ వేసుకొని వచ్చేసరికి ఎవరు కూడా తను అనేది అబ్జర్వ్ చేయరు. అక్కడ ఉన్న వాళ్ళేమో చూస్తుంటే సేమ్ తను జౌటియన్ లాగే ఉన్నాడు కదని చెప్పేసరికి ఆ రౌడీస్ కాదంటారు. ఇదే మంచిది అనుకున్న హీరోయిన్ ఏమో ఒక రూమ్ లోకి వెళ్తుంది. అది కూడా మన మెయిన్ లీడ్ హీరో అయిన జింగ్ రూమ్ లోకి అనేది వెళ్తుంది. తనకి ఎవరో డ్రగ్ ఇవ్వడం తోటి అక్కడ ఉన్న హీరోయిన్ దగ్గరికి క్లోజ్ గా వెళ్ళి, ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా, ఎవరో నాకు డ్రగ్ ఇచ్చారని చెప్తూ ఉంటే హీరోయిన్ అంటే అమ్మాయిని కాదు అని వెళ్ళిపోబోతున్నా, కానీ హీరో తనతోటి బలవంతంగా చేసి ఆ రోజు నైట్ నన్ను స్పెండ్ చేసేస్తారు. హీరోయిన్ కూడా తను అసలు రిఫ్యూజ్ చేయదు. నెక్స్ట్ మార్నింగ్ తనకు మెలకు వచ్చి చూసేసరికి మళ్ళీ తన అబ్బాయి గెటప్ అనేది వేసుకుంటుంది. అలా అబ్బాయి గెటప్ వేసుకొని నా ఐడెంటిటీ ఎవరికి తెలియడానికి వీల్లేదని తను అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే హీరోకి మెలకు వస్తుంది. అలా మెలకు వచ్చి చూస్తే అక్కడ తనకు ఒక చైన్ కనిపిస్తుంది. అది కూడా హీరోయిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ చైన్. ఆ చైన్ తీసుకొని వెంటనే తన ఫ్రెండ్ కమ్ అసిస్టెంట్ అయిన లిన్కు ఫోన్ చేసి, ఈ చైన్ ఎవరిదో తెలుసుకొని చెప్పేసరికి, నువ్వు ఎవరితో స్పెండ్ చేసేవరా, అది కూడా ఒక అమ్మాయి, నేను ఇన్ని రోజులు కూడా నీకు అమ్మాయిలంటే ఇష్టం లేదనుకున్నాను, కానీ నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయితోటి స్పెండ్ చేసావు, నేను అసలు నమ్మలేకపోతున్నానని చెప్పేసరికి హీరో ఫస్ట్ ఈ చైన్ ఎవరిదో కనుక్కొని తర్వాత వచ్చి మాట్లాడని చెప్పేసరికి, సరే అయితే ఇది చాలా లిమిటెడ్ ఎడిషన్, నేను ఇప్పుడే వెతికాను, ఇది కేవలం కొంతమంది దగ్గర ఉంది, అందులోనూ ఒకరే క్లియర్ ట్యాంగ్ అని చెప్పేసరికి, అవునా నేను తనని పెళ్లి చేసుకుంటాను ప్రామిస్ ఇచ్చాను, వెళ్ళి నేను తన దగ్గరికి వెళ్ళాలని చెప్పేసరికి హీరో ఫ్రెండ్ ఏమో సరే అని తను అక్కడికి తీసుకొని వెళ్తాడు. మరోవైపు మీ హీరోను ట్యాంక్ ఫ్యామిలీ దగ్గరకు వెళ్తుంది. వాళ్ళ నాన్నేమో, నీకు ఎంత ధైర్యం ఉంటే మీ సిస్టర్ చైన్ దొంగతనం చేస్తావని చెప్పేసరికి హీరోయిన్, నేను అది కాదు, నేను చెప్పేది విను నాన్న అన్నా, కానీ వాళ్ళ నాన్నేమో నీకు అసలు ఫ్యామిలీ రెస్పెక్ట్ తెలియదని చెప్తూ, అలాగే మీ అమ్మ నీకు ఎలా బతకాలో కూడా నేర్పించలేదని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ అంతే కోపంగా, మా అమ్మని కాదని మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు, అది కూడా నాకు స్టెప్ మదర్ తెచ్చారు, అలాంటప్పుడు మీరు వాళ్ళకి సపోర్ట్ మాట్లాడతారా, అందుకే మీరంటే నాకు ఇష్టం లేదని చెప్పేసరికి వాళ్ళ నాన్నేమో హీరోయిన్ గట్టిగా పనిష్మెంట్ అనేది చేస్తాడు. మరోవైపు అటుగా వస్తున్న హీరో అప్పుడే ట్యాంక్ ఫ్యామిలీ ఇంటి దగ్గర వెయిట్ చేసేసరికి హీరో ఫ్రెండ్ ఏమో, ఫస్ట్ తన గురించి తెలుసుకోరా, తెలుసుకున్న తర్వాత మిగతావన్నీ మాట్లాడదన్నా, కానీ హీరో లేదు, నాకు ఆల్రెడీ నేను తనకి ప్రామిస్ చేశాను, అలాగే తను చాలా మంచి అమ్మాయి అని చెప్తూ ఉండేసరికి వాళ్ళ ఫ్రెండ్, ఇంకా నీ ఇష్టం, నీకు నచ్చినట్టు నువ్వు చేసుకోమని అంటూ ఉంటే అప్పుడే హీరోయిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ చూపిస్తారు. తన పేరు వచ్చేసి క్లియర్ ట్యాంగ్ ఉంటుంది. నీకు ఎప్పుడు కూడా నా కాళ్ళ కింద పడడం తప్ప ఇంకేది కూడా ఉండదు, నీకు మీ మదర్ మెడికల్ బిల్స్ కావాల్సి ఉంటుందని నా కాళ్ళ పైన పడి అడగమని అంటూ ఉంటే అప్పుడే సర్వెంట్ వచ్చేసి, మేడం ఇక్కడ చూడడానికి మిస్టర్ జింగ్ వచ్చాడు అని చెప్పేసరికి ఆ మాట విన్న హీరోయిన్ వాళ్ళ సిస్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తను ఒక రిచ్ పర్సన్, అలాగే హ్యాండ్సమ్ పర్సన్ అని కూడా తెలుసు. అలాగే క్లియర్ ట్యాంగ్ ఉండేసి, నువ్వు ఇప్పుడు డాడీ బిజినెస్ ట్రిప్ 1 month వెళ్తున్నాడు కదా, అన్ని రోజులు కూడా నువ్వు సర్వెంట్ లాగా నాతో పనిచేస్తేనే మీ మదర్ మెడికల్ బిల్స్ ఇస్తాను, లేకపోతే లేదని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటుంది. అలా ఒప్పుకొని తను ఒక సర్వెంట్ లాగా తన ఇంట్లోనే తను క్లీన్ చేస్తూ ఉంటే అప్పుడు హీరో అనుకోకుండా అక్కడ ఉన్న హీరోయిన్ వైపు చూసి, నేను నిన్ను ఎప్పుడైనా మీట్ అయ్యానని చెప్తూ ఉంటే హీరోయిన్కి ఏమో ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది, తనతో స్పెండ్ చేసింది. కానీ హీరోయిన్, మీరు ఎవరో తెలియదు, నేను ఒక సర్వెంట్ని, నేను మిమ్మల్ని ఎక్కడ చూస్తానని చెప్తూ ఉంటే హీరో అది కాదని చెప్పి తనతో మాట్లాడడానికి వెళ్తూ ఉన్నా, కానీ హీరోయిన్ తప్పించుకొని పోతూ ఉంటుంది. కానీ వెంటనే హీరో ఎదురొచ్చేసి, నేను అడిగేది చెప్పండి, మీ నిజంగానే నువ్వు అబ్బాయివా అమ్మాయివా అని అడుగుతూ ఉంటే హీరోయిన్ ఏమో, నన్ను చూస్తుంటే అబ్బాయిలా కనిపించట్లేనా ఏంటని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ నాన్న అలాగే హీరోయిన్ వాళ్ళ స్టెప్ మదర్ వచ్చేసారు. వాళ్ళు రావడం చూసిన వెంటనే ఈ చైన్ ఎవరిదని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్, ఆ చైన్ నాదే అని చెప్తూ ఉంటే, అంటే హోటల్కి నువ్వు వచ్చావు
వచ్చావని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ అవునంటుంది. అయితే సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసరికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరోవైపు మా హీరోయిన్ అక్కడున్న బాక్స్ అనేది లిఫ్ట్ చేయడానికి వెళ్తూ ఉంటే అప్పుడు అక్కడికి వాళ్ళ సిస్టర్ వచ్చేసి ఈ చైన్ తీసుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళావు నిజం చెప్పని అంటూ ఉంటే హీరోయిన్ ఏమో తన ఐడెంటిటీ తన ఒక అమ్మాయిని ఎవరికి తెలిసిపోతుందేమని భయపడిపోతూ నేను మీ రౌడీస్ నుంచి తప్పించుకోవడానికి వెళ్ళి ఆ హీరో రూమ్ లోకి వెళ్ళాను అంతే, అంతకు మించి ఇంకేం లేదని చెప్తూ ఉంటే సరే ఇదే సీక్రెట్ ని ఇలానే మెయింటైన్ చేయి, ఈ విషయం కనుక హీరోకు తెలిసిందనుకో నేనేం చేస్తాను నీకు బాగా తెలుసు కదా, మీ మదర్ ని చంపేస్తానని హీరోయిన్ ని బ్లాక్ మెయిల్ చేసేసరికి హీరోయిన్ కూడా సరే అయితే నీ ఇష్టం, కానీ నిజంగానే హీరోకు తెలిస్తే నేనేం చేయలేనని చెప్పేసరికి కోపంగా తను అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. తర్వాత హీరోయిన్ ఏమో తనని తాను మిర్రర్ లో చూసుకుంటుంది. అప్పుడే వాళ్ళ మదర్ చెప్పింది అనేది గుర్తు తెచ్చుకుంటుంది. వాళ్ళ మదర్ ఉండి నువ్వు ఎప్పుడు కూడా ఇలా అబ్బాయిలాగే కంటిన్యూ కావాలి, ఎందుకంటే ట్యాంక్ ఫ్యామిలీ ఆస్తి మొత్తం కూడా నీకు రావాలంటే ఇలా ఉండడం తప్ప ఇంకా ఏ ఆప్షన్ లేదు, అప్పుడే నువ్వు ట్యాంక్ ఫ్యామిలీ కొడుకులాగా అంత ఆస్తి నీ కంట్రోల్లోకి వస్తుందని చెప్పింటుంది. అందుకే వాళ్ళ మదర్ కోసమే హీరోయిన్ ఇంత కష్టపడి మరి పని చేస్తూ ఉంటుంది. మరోవైపు మీ హీరో తనకి డౌట్ రావడంతో తన బార్కి అనేది వెళ్తాడు. తన ఫ్రెండ్ తో పాటు కూడా కలిసి వెళ్ళేసరికి తన ఫ్రెండ్ నుండి డైరెక్ట్ గా నువ్వు తన్ని పెళ్లి చేసుకుంటాను ప్రపోజ్ చేసావు కదా, వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ అనేది వస్తుంది. తను చూసి నువ్వు ట్యాంక్ ఫ్యామిలీ వాళ్ళు ఏం నీకు మనీ ఇవ్వట్లేదా, ఒక అబ్బాయిగా ఇక్కడ బార్లో కూడా పనిచేయడానికి వచ్చావని హీరో అంటూ ఉండేసరికి హీరోయిన్ ఏమో నేను ఆ అబ్బాయి అయితే మీకేంటంట ప్రాబ్లం, అలాగే ఇక్కడ నా పని నేను చేసుకుంటున్నానని చెప్తూ ఉంటా. అదే బార్లో తాగిన పర్సన్ ఏమో హీరోయిన్ చూసి నువ్వు అబ్బాయి కాదని నాకు తెలుసు, నేను చూసిన అమ్మాయినే అమ్మాయిలా కనిపిస్తున్నావు, నేను ఇక్కడ పెట్టిన డబ్బులకి న్యాయం కావాలంటే నువ్వు నాతో స్పెండ్ చేయని చెప్పి అక్కడ ఉన్న వైన్ అనేది హీరోయిన్ పైన పోసేసరికి హీరోయిన్ ఏమో అక్కడ ఉన్న హీరో వైపు చూస్తుంది, ప్లీజ్ నన్ను సేవ్ చేయమని. హీరో కూడా అలానే చూస్తుండిపోతూ ఉండేసరికి అప్పుడే ఒకసారిగా తన ఫ్రెండ్ చెప్తే లేచి ఆ పర్సన్ అనేది తన్ని కింద పడేసి తన సెక్యూరిటీ గార్డ్స్ ని పిలిచి అక్కడ నుంచి పంపించేసరికి హీరోయిన్ చాలా థ్యాంక్స్ అని తన డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి తన రూమ్ లోకి వెళ్తే అప్పుడే హీరో తనకి దెబ్బ తగిలిందని చెప్పి తనకు ఫస్ట్ ఎయిడ్ చేద్దామని వస్తూ ఉంటే హీరోయిన్ వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుని ఇలా రావచ్చా ఎవరైనా కానీ డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు అని చెప్తూ ఉండేసరికి హీరో ఉండి ఏమైంది మన ఇద్దరం కూడా అబ్బాయిలే కదా, అబ్బాయిలకి ఏమవుతుందని చెప్పేసరికి హీరోయిన్ ఏదైనా కానీ కొంతమంది అబ్బాయిలు షైగా ఫీల్ అవుతారని మీకు తెలియదు అని చెప్తూ ఉంటే నువ్వెందుకంత షైగా ఫీల్ అవ్వడం, ఆయన ఎందుకు నీ దగ్గర ఒక అమ్మాయి స్మెల్ వస్తుందని చెప్పేసరికి ఆ మాట విన్న హీరోయిన్ భయపడిపోయి అదేం లేదు నాకు దెబ్బ ఏం తగలేదు నేను వెళ్తానని చెప్పి తను అక్కడ నుంచి తన పనికి టైం అయిందని పారిపోబోతూ ఉంటే హీరో తను వెంటనే ఆపేస్తాడు. అలా ఆపేసి తన దగ్గరికి లాక్కొని కిస్ చేయబోతూ ఉండేసరికి అప్పుడే హీరో తనకు తాను రియలైజ్ అవుతాను నేను ఒక అబ్బాయిని ఇష్టపడడం ఏంటి, నేను ఆల్రెడీ ఇంకొక అమ్మాయితో స్పెండ్ చేశాను కదా, తనకి ఈ అబ్బాయికి ఎందుకు ఇంత క్లోజ్ అవుతుందని చెప్పి వెంటనే తను అక్కడ నుంచి పంపించేసి తన ఫ్రెండ్ లూకు ఫోన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసరికి నెక్స్ట్ డేనే తన ఫ్రెండ్ అనేది ఇన్వెస్టిగేషన్ చేసి హీరోయిన్ గురించి చెప్తూ ఉంటాడు. ట్యాంక్ ఫ్యామిలీలో హీరోయిన్ ఉంది కదా తను అస్సలు మంచిది కాదు, అలాగే ట్యాంక్ ఫ్యామిలీలో ప్రతి ఒక్క వస్తువు కూడా దొంగతనం చేస్తుంది, అలాగే తన మిడిల్ క్లాస్ లోనే చదువంతా కూడా ఆపేసింది, ప్రతి ఒక్కరిని కూడా బుల్లీ చేస్తుంది, అలాగే తనకి అమ్మాయిలంటే అస్సలు ఇష్టం ఉండదంట, అబ్బాయిలంటేనే ఇష్టం అంటని చెప్పేసరికి హీరో ఒక క్షణం షాక్ అయిపోతాడు. ఎందుకంటే హీరోయిన్ అబ్బాయి గెటప్ వేసుకోవడం తోటి తన అబ్బాయి అని ఫిక్స్ అయిపోయి ఉంటాడు. అబ్బాయికి ఎక్కడైనా అబ్బాయిలు ఇష్టపడతారా అని తను ఆలోచిస్తూ ఉంటే తన ఫ్రెండ్ అంతే కాదురా తను ఒక డేంజరస్ కూడా, కాబట్టి నువ్వు తనకు దూరంగా ఉండు, ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నావా ఏంటి అని చెప్పేసరికి హీరో కోపంగా ఇక్కడ నుంచి వెళ్తావా లేదని చెప్తే తన ఫ్రెండ్ అక్కడ నుంచి పారిపోతాడు. తర్వాత హీరో డీటెయిల్స్ అన్ని కూడా చూస్తూ ఉండేసరికి తను ఆలోచిస్తుందంతా కూడా తప్పేమని అనిపిస్తున్నా కానీ ఎక్కడో తన పైన డౌట్ వస్తుంది. మరోవైపు మీ హీరోయిన్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ తీసుకుని వెళ్తే వాళ్ళ మదర్ ఏమో నీ ఐడెంటిటీ ఎవరికి తెలియదు కదా, అందరూ కూడా నేను అబ్బాయిగానే ఫిక్స్ అయిపోయారు కదా అని చెప్పేసరికి అవునమ్మా నన్ను అందరూ కూడా అబ్బాయి అనుకుంటున్నారు మీరు టెన్షన్ పడొద్దండి అని చెప్తూ ఉంటే వాళ్ళ మదర్ కూడా నువ్వు అబ్బాయిలాగా ఉంటేనే నీకు ఆస్తి వస్తుంది గుర్తుంది కదా అని చెప్పేసరికి సరే అమ్మ అని చెప్పి తను బాధపడుతూనే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న ఓల్డ్ పర్సన్ అనేది వాటర్ బాటిల్ కింద పాడేసుకునేసరికి హీరోయిన్ ఇస్తుంది. ఆ ఓల్డ్ పర్సన్ ఏమో చాలా థ్యాంక్స్ అమ్మాయి అని చెప్పేసరికి గ్రాండ్ పా నేను అమ్మాయిని కాదు అబ్బాయిని అని చెప్తూ ఉంటే తనేమో నేను చాలా ముసలి వాళ్ళు అయ్యాను, అబ్బాయిలు ఎలా ఉంటారు అమ్మాయిలు ఎలా ఉంటారు చూస్తూనే చెప్పగలను, నీ సీక్రెట్ నేను ఎవరికి కూడా చెప్పను అనేసరికి హీరోయిన్ కూడా సరే అని చెప్పి వాళ్ళ గ్రాండ్ పా అనేది ఆ వార్డులోకి తీసుకుని వెళ్తుంది. ఆ గ్రాండ్ పై ఎవరో కాదనమాట హీరో వాళ్ళ గ్రాండ్ పై ఉంటాడు. హీరో వాళ్ళ గ్రాండ్ పై ఏమో హీరోని పరిచయం చేసి తనే అమ్మాయి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చిందని చెప్పేసరికి హీరో సరే అయితే నేను నిన్ను డ్రాప్ చేస్తాను పదని చెప్పి తన కార్లో తీసుకుని వెళ్ళి నువ్వెందుకు నన్నే ఫాలో అవుతున్నావు, నీ పర్పస్ ఏంటి, నన్ను నీకు నచ్చనే ఏంటి అని చెప్పేసరికి హీరోయిన్ అదేం కాదు మీ గ్రాండ్ పా డేంజర్ లో ఉంటూ చూసి కాపాడని అంతే అని చెప్తూ ఉంటే హీరో నాకు నువ్వు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తేనే చాలా బాగుంటుంది, నువ్వు నాకు క్లోజ్ అవ్వడానికి అస్సలు చూడొద్దని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అయితే అని చెప్పి కార్ డోర్ ఓపెన్ చేసుకోబోతూ ఉంటే హీరో
ఏం చేస్తున్నావని అడుగుతాడు. ఏం చేస్తున్నానో మీరే చెప్పారు కదా డిస్టెన్స్ మెయింటైన్ చేయని చెప్పని. కారు నుంచి దిగి తన ఇంటికి వెళ్ళేసరికి ఇంటి దగ్గర వాళ్ళ స్టెప్ మదర్ హీరోయిన్ కి ఒక అమ్మాయిని అనేది ఫిక్స్ చేసి ఉంటుంది పెళ్లి మ్యారేజ్ కి. హీరోయిన్ ఆ మాట విని షాక్ అయిపోయిన నాకు ఈ పెళ్లి పని ఇంట్రెస్ట్ లేదని చెప్తూ ఉంటా. ఫ్యామిలీ వచ్చేసి చెన్నై ఉంటుంది. తన కూతురికి హెల్త్ ప్రాబ్లం ఉండడంతో ఈ హీరోయిన్ ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి, నువ్వు ఒక అబ్బాయివి కదా, నా కూతురు నిన్ను చూసి ఇష్టపడిందంట, నువ్వు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నావో చూడాలని అంటుంది, డ్రెస్ విప్పేమని చెప్పి అంటూ ఉంటే వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో హీరోయిన్ ని బలవంతం చేస్తూ ఉంటుంది. అది చూసిన హీరో తన్ని పట్టుకునేసరికి హీరోయిన్ అక్కడి నుంచి ఒక షాపింగ్ మాల్ కి అనేది వెళ్తుంది. అక్కడ ఒక ఆంటీ ఏమో తన కూతురికి ఇష్టమైన ప్రిన్సెస్ గా ఇప్పిస్తూ ఉండేసరికి అది చూసిన హీరోయిన్ ఫేస్ లో కూడా ఎగ్జైటింగ్ కనిపిస్తూ ఉంటే ఆ సేల్స్ గర్ల్ ఏమో, మీరు కూడా ఒక అమ్మాయి అని నాకు తెలుసు, మీ ఐడెంటిటీ నేను ఎవరికి చెప్పను, మీరు కూడా మీకు నచ్చిన డ్రెస్ వేసుకోమని చెప్పేసరికి హీరోయిన్ కూడా ఫస్ట్ టైం ఒక అమ్మాయి లాగా తయారై చాలా హ్యాపీగా బయటికి పరిగెత్తుకొని వస్తుంది. ఎందుకంటే ఆ రోజు తన బర్త్డే కాబట్టి. అప్పుడే అనుకోకుండా హీరోకి డాష్ ఇవ్వడంతో తను నన్ను చూస్తే ఎక్కడ గుర్తుపడతాడేమని తప్పించుకొని పారిపోబోతూ ఉంటే అప్పుడే హీరోకి అర్థమవుతుంది తనే ఆ అమ్మాయి నైట్ స్పెండ్ చేసిన అమ్మాయి అని. అలా తన్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే హీరోయిన్ ఒక్కసారిగా ఒక షాపింగ్ మాల్ లోకి వెళ్తుంది. హీరో ఏమో తన గార్డ్స్ ని పంపించి చెక్ చేయమని చెప్తూ ఉంటే హీరోయిన్ అక్కడ ఉన్న డ్రెస్ అనేది వేసుకొని అక్కడ నుంచి బయటకు అనేది వస్తుంది. అలా తను వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు హీరోయిన్ పిలిచి, నువ్వు లోపల ఉన్నావు కదా, ఎవరైనా అమ్మాయిని చూసావా వైట్ డ్రెస్ వేసుకుంది అమ్మాయి అని చెప్పేసరికి నాకెవరు కూడా తెలియదని తను అక్కడ నుంచి వెళ్ళిపోతే తన గార్డ్స్ అంతా కూడా వచ్చేసి, బాస్ మీరు చూసిన అమ్మాయి అక్కడ కూడా లేదు, మీరే ఏదో కొంచెం తప్పుగా అపార్థం చేసుకున్నట్టున్నారని చెప్పేసరికి హీరో కూడా అదే అనుకుంటాడు. తర్వాత హీరోయిన్ ఏమో తను ఫస్ట్ డే హీరోతోటి స్పెండ్ చేసిన డ్రెస్ చూసి ఇంక ఇప్పటితోటి నాన్న ఎప్పుడు కూడా అమ్మాయిల డ్రెస్ వేసుకోకూడదని తన డ్రెస్ అనేది అక్కడ వాటర్ ఫాల్స్ లో పాడేసి తను అనేది ఇంటికి వెళ్తూ ఉంటే అప్పుడే హీరో తనకు అనేది చాలా క్లోజ్ గా వస్తాడు. అలా వచ్చి నేను నీతో కొంచెం మాట్లాడాలని అంటున్నా కానీ హీరోయిన్ ఏం మాట్లాడతారు అని అంటూ ఉంటే హీరో ఏమో హీరోయిన్ కి ఇంకా క్లోజ్ గా వెళ్తాడు. అలా వెళ్ళేసరికి తను స్పెండ్ చేసిన అమ్మాయి దగ్గర వచ్చి స్మెల్ సేమ్ హీరోయిన్ దగ్గర వస్తూ ఉంటే వెంటనే అదేం లేదని నేను ఇక్కడ నుంచి వెళ్తున్నానని తను అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేసరికి హీరోయిన్ ఏమో తను స్పెండ్ చేసినది అనేది గుర్తొస్తూ ఉంటుంది. మరోవైపు మీ హీరోయిన్ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ సిస్టర్ ఏమో కోపంగా, నువ్వు ఎందుకు హీరోకి క్లోజ్ గా ఉంటున్నావు, తనతో నువ్వు డిస్టెన్స్ మెయింటైన్ చేయలేకపోతే నేను ఏం చేస్తానో తెలుసు కదా అని చెప్తున్నా కానీ హీరోయిన్ ఏమో అది నా విషయం కాదు, నువ్వు వెళ్ళి హీరోకి చెప్పమని అంటుంది. హీరో కూడా సేమ్ హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అక్కడికి తన ఒక ఎంప్లాయ్ వచ్చేసి, బాస్ ఇందులో సాయం చేయమని చెప్పేసరికి హీరో నిజంగానే నాకు అబ్బాయి పైన ఫీలింగ్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవాలని చెప్పి తన ఎంప్లాయ్కి అనేది చాలా క్లోజ్ గా వెళ్తాడు. అది చూసిన ఎంప్లాయ్ ఏమో భయపడిపోతూ ఉంటే అప్పుడు హీరోకి అర్థమవుతుంది తనకు అబ్బాయిల పైన ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని, కేవలం ఆ అబ్బాయి గెటప్ వేసుకున్న హీరోయిన్ పైన మాత్రమే ఇంట్రెస్ట్ ఉందని అర్థం చేసుకొని తన ఎంప్లాయ్ అనేది అక్కడ నుంచి వెళ్ళిపోమంటూ ఉంటే అప్పుడు అక్కడికి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన లూ అనేది వస్తాడు. లూ వచ్చేసి గట్టిగా అరుస్తా అక్కడ ఉన్న సీన్ చూసిన వెంటనే నేనేం చూడలేదు నాకేం తెలియదు అని చెప్తూ ఉంటే తన హీరో ఏమో ఫస్ట్ నోరు మూసుకోరు, ఇవన్నీ కూడా నీ వల్ల అని చెప్పి తన ఎంప్లాయ్ని పంపించేసి, నాకు అబ్బాయిల పైన అంటే ఇంట్రెస్ట్ అస్సలు లేదు కానీ నాకు ఆ అబ్బాయి పైన ఎందుకు ఇంట్రెస్ట్ కలుగుతుందని హీరోయిన్ పైన చెప్పేసరికి, నువ్వు కొంచెం మంచిగా ఆలోచించు, ఎందుకంటే నువ్వు వాళ్ళ సిస్టర్ని పెళ్లి చేసుకోబోతున్నావు అన్నా కానీ హీరో అసలు పట్టించుకోడు. అలా హీరోయిన్ వాళ్ళ ఇంటికి డైరెక్ట్ గా వెళ్ళి, నేను మీ అబ్బాయిని నా అసిస్టెంట్ గా పెట్టుకోవాలనుకుంటున్నాను కొద్ది రోజులు అని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా చాలా హ్యాపీగా ఒప్పుకుంటారు, తన దగ్గర పనిచేస్తే బాగుంటుందని. ఈ విషయం తెలిసిన హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళేసరికి తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తే తన బాయ్ ఫ్రెండ్ ఏమో నేను చూసుకుంటా అని చెప్తాడు. కానీ హీరోయిన్ అనేది కొంతమంది కిడ్నాప్ చేసి ఒక బార్ కి అనేది తీసుకుని వెళ్ళి ఉంటారు. ఇదంతా కూడా వాళ్ళ సిస్టర్ సెటప్. బార్ కి వెళ్ళేసరికి అక్కడ ఉన్న ఒక పర్సన్ ఏమో ఇదిగో ఈ డ్రెస్ వేసుకొని రమ్మని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే మీరు చెప్పినట్టే వేసుకొస్తా అందరిని కూడా పంపించేయమని తన డ్రెస్ వేసుకొని వస్తుంది. మరోవైపు మీ హీరో ఫ్రెండ్ కూడా నీకు ఒక సర్ప్రైజ్ ఉందని తన కళ్ళకు గంతలు కట్టి ఒక టాప్ మోడల్ అనేది హీరో కోసం తీసుకొని వచ్చి ఉంటుంది. ఆమె హీరో పైన పడిపోతూ ఉండేసరికి హీరోకి చాలా కోపం వచ్చి ఇక్కడ నుంచి వెళ్తావా లేదని గట్టిగా తరిమేసరికి ఆ అమ్మాయి అక్కడ నుంచి పారిపోతుంది. అది చూసిన తన ఫ్రెండ్ ఏమో, నీకేంట్రా ఆ అబ్బాయి తప్ప ఇంకెవరు కూడా నచ్చరా ఏంటి చెప్పు, ఆ అమ్మాయిలు అంటే ఎంత అందంగా ఉంటారు, ఇప్పుడు పోయిన అమ్మాయి ఒక టాప్ మోడల్ తెలుసా నీకని చెప్తూ ఉండేసరికి హీరో ఫస్ట్ నువ్వు నోరు మూసుకుంటావా లేదని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ కూడా రెడీ చేస్తుంది. కానీ వాళ్ళు అనేది తన పైన మిస్బిహేవ్ చేయబోతూ ఉంటే హీరోయిన్ వాళ్ళని తన్ని అక్కడ నుంచి పారిపోతూ ఉండేసరికి అది చూసిన హీరో అలాగే హీరో ఫ్రెండ్ కూడా తను సేవ్ చేయడానికి అనేది వెళ్తారు. అప్పుడు అక్కడికి వచ్చిన రౌడీస్ అంతా కూడా ఎవరు మీరు ఆయన మీరు తనకు సపోర్ట్ చేయడానికి వస్తే నేను అసలు ఏం చేస్తున్నా తెలుసు కదని చెప్పేసరికి అప్పుడే హీరో ఫ్రెండ్ గుర్తుపట్టిన వాళ్ళంతా కూడా మిస్టర్లు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని చెప్పేసరికి నాకంటే హీరోయిన్ చాలా బెస్ట్ పర్సన్ అని చెప్పి మీకు ఇదంతా ఎవరు చేయమన్నారని చెప్తూ ఉంటే హీరోయిన్ అనేది హీరో అక్కడ నుంచి తీసుకొని వస్తాడు.
కానీ ఆల్రెడీ ఎవరో హీరోయిన్ అనేది డ్రగ్ ఇచ్చింటారు. ఆ రౌడీస్ లో ఒకడు. ఆ డ్రగ్ ఇవ్వడంతో హీరోయిన్ ఇంకా హీరో క్లోజ్ అవుతూ ఉండేసరికి హీరో ఉండి నువ్వేం చేస్తున్నావు తెలుసా, నేను కూడా ఒక అబ్బాయిని, నీకు కావాల్సింటే అమ్మాయిని అరేంజ్ చేస్తాను, నన్ను వదిలిపెట్టన్నా. కానీ హీరోయిన్ అసలు పట్టించుకోకుండా తనకి ఇంకా క్లోజ్ గా వెళ్తూ అలానే కిస్ చేస్తూ ఉండేసరికి హీరో కూడా ఒక టైంలో కంట్రోల్ తప్పి హీరోయిన్ అనేది రెస్పాండ్ అవుతూనే వెంటనే నేను ఒక అబ్బాయిని ఇలా కిస్ చేసుకోగలనని చెప్పి వెంటనే నువ్వు ఇలా చేస్తే నేను అసలు ఏం చేస్తున్నా తెలుసు కదా, నేను ఎవరో నీకు గుర్తుంది కదా అన్నా. కానీ హీరోయిన్ అసలు పట్టించుకోదు. అది చూసిన హీరో తన అనేది ఎత్తుకొని ఒక రూమ్ లోకి తీసుకొని వెళ్ళి ఆ వాష్రూమ్ లో పాడేసి ఇదిగో ఇప్పుడు చల్లని వాటర్ తోటి మొత్తం స్నానం చేసి రమ్మని చెప్పేసరికి హీరోయిన్ అలానే చేసి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో కూడా వస్తాడు. అలా హీరోయిన్ టెన్షన్ పడడం చూసి ఎందుకు ఏదైనా నా దగ్గర దాస్తున్నావా ఏంటి అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ అదేం లేదని చెప్తుంది. తర్వాత తన దగ్గరికి తన బెస్ట్ ఫ్రెండ్ అనేది వచ్చేసి తనతో మాట్లాడుతూ అలాగే హీరోయిన్ గురించి అడుగుతూ ఉండేసరికి హీరో ఏమో అవన్నీ నీకెందుకురా, నువ్వు అబ్బాయికి కొంచెం దూరంగా ఉండమని చెప్పేసరికి హీరో ఫ్రెండ్ కూడా సర్లే బాబు నేను దూరంగా ఉంటా కానీ నువ్వు మాత్రం క్లోజ్ అవ్వని చెప్పేసరికి హీరో అనేది నవ్వుతాడు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సిస్టర్ని చంప పైన కొట్టేసరికి వాళ్ళ సిస్టర్ నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు, మర్చిపోదు మీ అమ్మకి మెడికల్ బిల్స్ అన్ని కూడా పే చేసేది నేనేం చెప్తూ ఉంటే అయితే ఏంటంటే గొప్ప అయినా సరే నువ్వు ఇంకెప్పుడైనా సరే మా మమ్మీ జోలికి అలాగే ఇలాంటి పిచ్చి ప్లాన్లు వేసావనుకో నీ తోలు తీస్తానని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ ఫస్ట్ టైం భయపడిపోతుంది. అయినా సరే ఎప్పుడు కూడా నా కాళ్ళ కింద పడి ఉండేది నన్నే ఇలా బెదిరిస్తుందా, నేను దీన్ని చూసి భయపడడం అది అసలు ఎప్పటికీ కూడా జరగదని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు హీరోయిన్ హీరో వాళ్ళ కంపెనీలో పనిచేయడానికి అనేది వెళ్తుంది. అలా పనిచేయడానికి వెళ్ళేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హీరోయిన్ అనేది తన ఒక అబ్బాయి, అది కూడా సొంత కొడుకు కాదంట, ఇల్లీగల్ కొడుకు అంట అని చెప్తూ ఉంటారు. అలాగే ఇంకొక అమ్మాయి ఏమో హీరోయిన్ చూసి తన అబ్బాయి అలాగే చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడని తన క్లోజ్ అవుతూ ఉంటే హీరోయిన్ అక్కడ నుంచి పారిపోతూ ఉంటే ఆ ఎంప్లాయ్ ఏమో హీరోయిన్ అనేది తన్ని బుల్లి చేసిందని అలాగే హరాస్ చేస్తుందని చెప్పి అక్కడున్న అందరు ఎంప్లాయీని కూడా పిలిచేసరికి హీరోయిన్ నేనా నిన్న మీకు తెలుసు కదా నాకు అమ్మాయిలంటే అసలు ఇష్టం ఉండదని చెప్పేసరికి హీరోకి కూడా అదే గుర్తొస్తుంది. అలా గుర్తొచ్చిన వెంటనే హీరోయిన్ ఏమో మీకు తెలుసు కదా బాస్ మా ఇద్దరి మధ్యన కూడా ఎలా రిలేషన్ ఉంది, అలాంటప్పుడు నాకు ఈ అమ్మాయి అంటే ఎందుకు ఇష్టం ఉంటుంది, నేను ఆ అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేస్తానని చెప్పేసరికి ఆ ఎంప్లాయీస్ అంతా కూడా షాక్ అయిపోతారు. అంటే బాస్ కి అలాగే ఈ అసిస్టెంట్ కి ఇద్దరికి కూడా రిలేషన్ ఉంది, అబ్బాయి ఇష్టపడుతున్నారు అని అంటూ ఉండేసరికి హీరో కోపంగా వెంటనే నా క్యాబిన్ లోకి రమ్మని చెప్పి హీరోయిన్ అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. అలా క్యాబిన్ లోకి వెళ్ళేసరికి హీరో ఉండి నువ్వేం మాట్లాడావో తెలుసు కదని చెప్పేసరికి నన్ను క్షమించండి నేను తప్పుగా మాట్లాడింటాను అంటూ తను అనేది బయటకు అనేది వచ్చేస్తుంది. అలా బయటకు వెళ్ళేసరికి తనకి ఇంకొక మీటింగ్ ఉందని తన మేనేజర్ తీసుకొని వెళ్తే అక్కడ ఒక అమ్మాయి అనేది వచ్చింది, తను కూడా ఒక షేర్ హోల్డర్ అనమాట. ఆ హీరోయిన్ ని చూసిన వెంటనే తను ఒక అబ్బాయి అనుకుని తను చాలా అందంగా ఉన్నాడని తనతో స్పెండ్ చేయాలని చెప్పి వైన్ ఒకటి దాని తర్వాత ఒకటి తాపుతూనే ఉంటారు. అది చూసిన హీరోయిన్ హీరో కంపెనీ కోసం అని చెప్పి తను కూడా అలానే తాగుతుంది. తర్వాత ఆ అమ్మాయి ఏమో నేను కనుక చెప్పినట్టు చేసావనుకో ఖచ్చితంగా నీకు ఇన్వెస్ట్మెంట్ వస్తుందని చెప్పి తను క్లోజ్ అవ్వబోతూ ఉంటే హీరోయిన్ వెంటనే ఆ వైన్ అనేది ఆ అమ్మాయి పైన పాడేసి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అలా అనుకోకుండా హీరోకి డాష్ ఇచ్చేసరికి హీరో ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసరికి హీరోయిన్ ఏమో బాస్ మీటింగ్ కోసం నేను తనతో స్పెండ్ చేయాలంటే ఇది మేనేజర్ చెప్పారనేసరికి మా హీరో ఉండి అవునా మన కంపెనీ మళ్ళీ అంత దిగజారిందని నాకు తెలియదు అని చెప్తూ ఉండేసరికి మేనేజర్ ఏమో అమ్మాయి మాటలు నమ్మొద్దండి, అమ్మాయి అబద్ధాలు చెప్తుందన్నా. కానీ హీరోయిన్ ఏమో నేను అసలు అబద్ధాలే చెప్పట్లేదు బాస్, ఇదంతా కూడా తనే చేస్తుంది చూడండి అని చెప్పేసరికి మేనేజర్ మోకాళ్ళ పైన కూర్చొని నేను తప్పు చేశాను నన్ను క్షమించండి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పని చేయనన్నా. కానీ ఆ మేనేజర్ జాబ్తో పాటు ఆ అమ్మాయి వాళ్ళ కంపెనీలో హీరో ఇన్వెస్ట్ చేస్తుంది అంతా కూడా హీరో వెనక్కి అనేది తీసేసుకుంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో ఫుల్ గా డ్రింక్ చేయడంతో తన అనేది తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళిన వెంటనే హీరోయిన్ అలానే పడుకుంటూ పోయేసరికి హీరో తనకి ఇంకా క్లోజ్ గా వెళ్ళి తనకి కిస్ చేయాలని తన లిప్స్ ని టచ్ చేయబోతూ ఉంటే అప్పుడే మళ్ళీ నేను ఏం చేస్తున్నాను ఒక అబ్బాయి కిస్ చేయడం ఏంటని చెప్పి తను అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. అలా కొద్దిసేపు తర్వాత హీరోయిన్ కి మెలకు వచ్చి చూసేసరికి తన దగ్గరికి హీరో వస్తాడు. అలా హీరో ఉండి నేను ఎవరైనా అంతగానం తాగమని ఎవరు చెప్పారని అంటూనే ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అది కూడా హీరోయిన్ మీద పడిపోయేసరికి తను అతి కష్టంగా లేపి బెడ్ పైన పడుకోబెట్టి చెక్ చేస్తే హీరోకి చాలా హై ఫీవర్ వచ్చి ఉంటుంది. అలా నైట్ అంతా కూడా హీరోయిన్ దగ్గరుండి చూసుకుని తనకి కూడా డీప్ స్లీప్ రావడంతో అలానే పడుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తనకి మెలకు వచ్చి చూసేసరికి హీరో వితౌట్ డ్రెస్ తో ఉండేసరికి అంటే నైట్ మన ఇద్దరి మధ్యన అంతా జరిగిపోయిందా, అది కూడా ఒక అబ్బాయికి ఎలా జరుగుతుంది చెప్పని కోపంగా ఇలా చేయడానికి నీకు కొంచెం కూడా తెలివి లేదా, ఒక మనిషికి హెల్త్ బాగాలేనప్పుడు ఇలాంటి పనులు ఎవరైనా చేస్తారని అంటూ ఉంటే హీరోని ఏం పనులు చేశాను ఇంకా నేను చేసింది మంచి పనే కదని చెప్తూ ఉంటే హీరో ఏంటి మంచి పన నువ్వేం చేసావో తెలీదా నీకు ఫస్ట్ అని చెప్పి తన దగ్గర ఏటీఎం కార్డు తీసుకొని
ఇందులో నా 5 మిలియన్ ఉన్నాయి, ఈ విషయం అసలు ఎవరు చెప్పడానికి కూడా వీల్లేదు, ఈ మనీని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయి చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఏం మాట్లాడుకున్నది అలానే చూస్తూ ఉంటే చెప్పింది అర్థమైందా లేదని హీరో గట్టిగా అరిచేసరికి సరే అని అంటుంది. హీరో అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే నాకు ఇంత మనీ ఇస్తున్నాడు, అయినా పర్లేదులే, మా అమ్మ మెడికల్ బిల్స్ అన్ని కూడా నేను పే చేయొచ్చు, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుందని అనుకునే. కానీ వెంటనే హీరోకి తను తప్పుగా అర్థం చేసుకున్నాడని ఈ విషయం చెప్పాలనుకున్నా, కానీ మనీకి తర్వాత చెప్పొచ్చులే, నేను నైట్ అంతా కూడా తనకి సేవ చేసినందుకు ఫీజు అనుకుంటానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరోవైపు ఏమో హీరో దగ్గరకు ఒక డాక్టర్ వచ్చేసి తన హీరోయిన్కి ఎయిడ్స్ ఉందని చెప్పేసరికి హీరో కూడా వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేసుకునేసరికి తన నైట్ ఏం స్పెండ్ చేయలేదని డాక్టర్ రిపోర్ట్ ఇస్తూ ఉంటే ఏంట్రా నీకు మరీ అంత డౌట్ అని తన ఫ్రెండ్ అడుగుతూ ఉండేసరికి అదేం లేదులే, ఎంతైనా హెల్త్ చెకప్ కూడా మంచిదే కదా అని చెప్పేసరికి తను కూడా సైలెంట్ అయిపోతాడు. మరోవైపు మీ హీరో ఇచ్చిన ఏటీఎం కార్డు గురించి ఆలోచిస్తూనే తన ఏటీఎం కార్డు తనకి తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకుంటుంది. దాని ప్రకారం హీరోయిన్ నెక్స్ట్ డేనే తన అనేది కంపెనీకి వెళ్ళి అక్కడ హీరో దగ్గరకు వెళ్ళి బాస్ ఇదిగోండి మీరు ఇచ్చిన ఏటీఎం కార్డు అని చెప్పేసరికి హీరోని ఏంటి మనీ తక్కువయ్యాయని అని అడుగుతూ ఉంటే అదేం లేదు నాకు వద్దని చెప్తుంది. కానీ హీరో ఏమో తను ఒక పార్టీకి అనేది తీసుకొని వెళ్తాడు. అలా పార్టీకి తీసుకొని వెళ్ళిపోయిన వెంటనే తను అనేది హీరో తన ఫ్రెండ్ని సర్చ్ చేయమనంటే తన ఫ్రెండ్ని కూడా వెతికొచ్చేసరికి హీరోయిన్ ఫుల్గా డ్రింక్ చేసి ఉంటుంది. అందుకే తను అనేది లోపలికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే హీరోయిన్కి స్టమక్ పెయిన్ వస్తుంది. అది చూసిన హీరో ఫ్రెండ్కి అప్పుడే హీరోయిన్కి కింద ఉన్న చైర్లో ఉన్న బ్లీడ్ అంటడంతో హీరోని బయటికి పంపించేసి నువ్వు ఒక అమ్మాయివి కదా నాకు తెలుసు, ఇదిగో ఈ వేడి వాటర్ తీసుకోమని చెప్పేసరికి హీరో నుండి ఈ విషయం అసలు హీరోకి చెప్పొద్దు ఇంకా ప్రాబ్లం అవుతుందని చెప్పేసరికి వాడు నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు, వాడికి నిజం చెప్తే చాలా బాగుంటుందని చెప్పేసరికి నన్ను ఎందుకు ఇష్టపడుతున్నాడు అని అంటూ ఉంటే నీకు తెలీదు తను నిన్ను అబ్బాయి అయినా సరే ఇష్టపడుతున్నాడు అని చెప్తూ ఉండేసరికి ఇది మా అమ్మ కోసం నేను చేస్తున్నాను, ఆయన ఈ సీక్రెట్ తెలియడానికి వీల్లేదని చెప్పేసరికి హీరో ఫ్రెండ్ కూడా సరే అయితే నీ ఇష్టం నీకు నచ్చినట్టు చేసుకో, కానీ ఎప్పుడో ఒకసారి వాడికి కూడా నిజం తెలుస్తుంది కదని చెప్పేసరికి హీరోని అప్పటిదాకైనా కొంచెం ఆపమని అంటే తన ఫ్రెండ్ కూడా సరే ఒప్పుకుంటాడు. తర్వాత హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోబోతూ ఉండేసరికి తన ఫ్రెండ్ ఏమో హీరోయిన్ వైపు అలానే చూస్తూ ఉంటుంది. అలా తను వర్షంలో నా క్యాబ్ బుక్ చేసుకుంటున్నా కానీ అసలు క్యాబ్ బుక్ కాదు. అది చూసిన హీరో ఏమో తన దగ్గరికి వెళ్ళి తను అనేది కార్లో కూర్చోబెట్టుకొని తన కోట్ ఇచ్చేసి తనకి వర్షం అంతా కూడా పడ్డంతో తనే దగ్గరుండి క్లీన్ చేస్తాడు. అలాగే తననే తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఏంటి ఫుడ్ నచ్చలేదా తిన అని చెప్పి అని అంటూ ఉంటే హీరోయిన్ సడన్ గా నేను ఎవరైనా మీకు అబద్ధాలు చెప్తే ఎలా ఉంటుందని అడిగేసరికి అబద్ధాలు చెప్పే వాళ్ళు నేను అస్సలు నమ్మను, అలాగే నా దగ్గర నిజాలు దాచారనుకో ఖచ్చితంగా నేను వాళ్ళకంటూ నేనేంటో చూపిస్తానని చెప్పేసరికి హీరోయిన్ భయపడిపోతూ తను మా డాడీ కంటే ఇంకా డేంజర్గా ఉన్నాడు, నేను తన దగ్గర నుంచి ఎలా తప్పించుకోగలను ఆలోచిస్తూ ఉంటే హీరో ఉండి సడన్గా ఎందుకు ఈ క్వశ్చన్ అడిగావని చెప్పేసరికి ఏం లేదు నార్మల్గానే అడిగానని చెప్తుంది. అది విన్న హీరో సరే అయితే నీ ఇష్టం, ఇంకా ఏమైనా అడిగేటి ఉన్నాయని చెప్పేసరికి అదేం లేని బాస్ ఇంక నేను వెళ్తానని చెప్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళేది రోజు నైట్ అంతా ఇక్కడే పడుకొని నెక్స్ట్ డేనే వెళ్ళిపోమని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని చాలా హ్యాపీగా ఒప్పేసుకు అప్పుడే అక్కడికి హీరో ఫ్రెండ్ అనేది వస్తాడు. అలా వచ్చేసి ఏంట్రా మీ ఇద్దరు అంత సీక్రెట్గా మాట్లాడుతున్నారు, అలాగే తనకి హెల్త్ బాగాలేదు అంటున్నావు కదా అని చెప్తూ ఉంటే హీరో నిన్నెవరు రమ్మన్నారా నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావా లేదని చెప్పి హీరోయిన్కి క్లోజ్గా వెళ్ళిపోతూ ఉండేసరికి తన ఫ్రెండ్ మధ్యలో వచ్చేసి నేను తన్ని హాస్పిటల్ తీసుకొని వెళ్తాను, నీకు ఎందుకు అంత ప్రాబ్లం చెప్పు పద నేను వెళ్తాను తనతో పాటు అని చెప్పి హీరోకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా వెంటనే హీరోయిన్ అక్కడి నుంచి బయటకనే తీసుకొని వెళ్ళిపోతాడు. అలా బయటకు తీసుకొని వెళ్ళిపోయిన వెంటనే హీరోకి చాలా కోపం వస్తుంది. ఆ హాస్పిటల్ తీసుకొని వెళ్ళకుండా పైకి వెళ్ళి తనుండి ఇప్పటికైనా చెప్తావా లేదా హీరోకి అని చెప్తూ ఉంటే హీరోయిన్ నాకు భయం వేస్తుంది, ఆయన నేను తనకి చెప్పాల్సిన పని కూడా లేదనుకుంటున్నాను, ఈ సీక్రెట్ని ఇంకా కొద్ది రోజులు అలానే ఉంచాలనుకుంటున్నాను అని చెప్తే తను వామిటింగ్ అనేది చేసుకుంటూ ఉంటుంది. అది చూసిన హీరో ఫ్రెండ్ తన హాస్పిటల్ తీసుకొని వెళ్ళేసరికి తను అనేది చెకప్ చేశాక నీకు ఒక గుడ్ న్యూస్ ఉంది బ్యాడ్ న్యూస్ ఉందని చెప్పి నువ్వు ఒక ప్రెగ్నెంట్ అని చెప్పి తను చెప్తూ ఉంటే మాట విన్న హీరోయిన్ షాక్ అయిపోయేసరికి దీనికి కారణం కూడా హీరో కదా అని అంటూ ఉంటే అవునని చెప్తుంది. అయితే ఈ విషయం వాడికి చెప్పి ఇంకెక్కువ రోజులు అయితే ఖచ్చితంగా నువ్వు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తావు, తను కూడా ఈ విషయం వింటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పేసరికి హీరోయిన్ భయం వేస్తుంది అన్నా కానీ పర్లేదు నీకు నువ్వు ధైర్యం తెచ్చుకో వాడేం చేయడు నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటుంది. ఆ మాట విన్న హీరో ఫ్రెండ్ ఏమో వెంటనే హీరోకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని, అలాగే నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అది ఎవరో కాదు హీరోయిన్ నీకు సర్ప్రైజ్ చేస్తుందంటని చెప్పేసరికి హీరో ఏమో ఏంటబ్బా అని సర్ప్రైజ్ అని ఆలోచిస్తూనే సరే అని చెప్తాడు.
తన ఫ్రెండ్ అనేది హీరోయిన్ని హీరో వాళ్ళ ఇంటికి లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మీ హీరో ఏదో సర్ప్రైజ్ అన్నావు కదా అని చెప్తూ ఉంటే నేను చెప్తాను, ఇప్పుడు నీకెవరో కదా నీ అసిస్టెంట్ అబ్బాయి అనుకుంటున్నావు కదా తనే వస్తుందని చెప్పి అని అంటూ ఉండేసరికి అప్పుడే హీరోయిన్ తన పూర్తి అవతారం లేక అనేది వస్తుంది. తను ఒక అమ్మాయిలాగా డ్రెస్ అప్ అయి వచ్చేసరికి హీరో ఉండి ఏంటి ఇన్ని రోజులు అబ్బాయిలాగా ఉండి ఇప్పుడు అమ్మాయిలాగా మారిపోయావే ఏంటి అని చెప్పేసరికి హీరోయిన్ అదేం కాదు నేను ఒక అమ్మాయిని అని చెప్తూ ఉంటుంది. అది విన్న హీరో షాక్ అయిపోయి జోక్స్ చేసింది చాలని చెప్పి తన ఫ్రెండ్ అనేది రే నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావా లేదని చెప్పేసరికి తన ఫ్రెండ్ కూడా వెళ్తూ నువ్వు నిజం మొత్తం చెప్పు అసలు టెన్షన్ పడొద్దు వాడేం నేనేం చేయడని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని చెప్పి తన ఫ్రెండ్ వైపు చూసిన తర్వాత తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే హీరో ఇప్పుడు చెప్పు నువ్వు అమ్మాయివని చెప్తే నేను ఎలా నమ్మగలను అంటూ ఉంటే లేదు నేను చెప్తుంది నిజమే నేను ఒక అమ్మాయిని అని చెప్పి హీరోయిన్ అనేది ఎంత అంటున్నా కానీ హీరో అస్సలు నమ్మడు. అలా తనకి చాలా క్లోజ్గా వెళ్ళిపోతూ నిజం చెప్తున్నావని అంటూ ఉండేసరికి అవును నేను చెప్తుంది నిజమని హీరోయిన్ అంటున్నా నేనేం పిచ్చోని కాదని అంటూ ఉండేసరికి హీరోయిన్ వెంటనే హీరోకి చాలా క్లోజ్గా వెళ్ళి తన చెస్ట్ నన్ను టచ్ చేసేసరికి హీరోకి అర్థమవుతుంది నువ్వు ఇంకా నా దగ్గర ఏం దాచావని చెప్పేసరికి ఆ రోజు స్పెండ్ చేసింది కూడా నేనేం చెప్తూ ఉంటే హీరో వెంటనే తనకు అనేది కిస్ చేసేస్తాడు. అలా కిస్ చేసిన వెంటనే హీరోయిన్ నన్ను క్షమించి నేను చెప్పాలనుకున్నాను కానీ ఇది మా ఫ్యామిలీ కోరిక అలాగే మా మదర్ లాస్ట్ విష్ కాబట్టి తన విష్ని తీర్చాలనుకున్నాను అలాగే ట్యాంక్ ఫ్యామిలీ వాళ్ళు నేను అబ్బాయిగా ఉంటేనే మా అమ్మకి మెడికల్ బిల్స్ కూడా పే చేస్తారని చెప్పేసరికి హీరో అవునా సరే కానీ నా దగ్గర ఎందుకు అబద్ధం చెప్పావని అంటూ ఉంటే నేను చెప్పాను కదా అందరికీ కూడా అసలు ఇది ఎవరికి కూడా తెలియదు అని చెప్తూ ఉండేసరికి హీరో కోపంగా అలానే ఉంటే హీరోనేమో డైరెక్ట్గా హీరో దగ్గరికి వెళ్ళి సారీ చెప్తూనే ఉంటుంది. కానీ హీరో అసలు పట్టించుకోకుండా అలానే చూస్తూ ఉంటే ఇంకా ఎన్ని దాచావు చెప్పనేసరికి హీరోయిన్ ప్రెగ్నెంట్ కూడా గురించి చెప్పాలా వద్దని ఆలోచిస్తూ అలానే హీరో వైపు చూస్తూ ఉండేసరికి హీరో ఉండి ఏం ఆలోచిస్తున్నావు చెప్పి ఇంకా అని అంటూ ఉంటే హీరోయిన్ ఏమో నువ్వంటే నాకు ఇష్టమని డైరెక్ట్గా ప్రపోజ్ చేసేస్తుంది. అలా ప్రపోజ్ చేసిన వెంటనే హీరో కూడా తన వైపు అలానే చూస్తూ ఇంకా తన దగ్గరకు వస్తూ ఉండేసరికి హీరోయిన్ ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటే ఇదంతా నువ్వే కదా స్టార్ట్ చేసింది నువ్వే నన్ను సజెస్ట్ చేస్తున్నావు కదా అలాంటప్పుడు ఖచ్చితంగా నువ్వే పే చేయాలి కదా అని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా హీరో దగ్గరకు వెళ్ళి తను కూర్చుని ఉంటే హీరో ఒక్కసారిగా తనని లిఫ్ట్ చేసి బెడ్ పైన పాడేస్తాడు. అలా తనకి కిస్ చేయబోతూ ఉంటే హీరోని అప్పుడే ఆపేసి ఇంకొక విషయం చెప్పాలి నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి హీరో ఏంటి జోక్ చేస్తున్నావా ఏంటి అని చెప్పేసరికి లేదు నేను ప్రెగ్నెంట్ ఈరోజే హాస్పిటల్లో చెక్ చేసుకున్నానని చెప్తూ ఉంటే అంటే నేను డాడీని అవుతున్నానని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరో ఫస్ట్ టైం మెలుకొని హీరోయిన్ వైపు అలానే చూస్తూ ఉంటే హీరోయిన్ అలా చూడొద్దని చెప్పి టైం చూసుకొని తను ఫ్రెష్ అవడానికి వెళ్తూ ఉంటే హీరో అదేమొద్దు ఇలానే ఉండని తనతో పడుకొని కొద్దిసేపు తర్వాత ఆఫీస్కి అనేది వస్తారు. ఆఫీస్ బయటకు వచ్చిన వెంటనే హీరోయిన్ నేను ఒక అబ్బాయినని ఇలానే అందరికీ కూడా తెలియాలి నా రియల్ ఐడెంటిటీ ఎవరికి కూడా తెలియడానికి వీల్లేదని చెప్తూ ఉంటే హీరో నేను ఎవరికి కూడా చెప్పను కానీ నువ్వు ఎప్పటికైనా నా పర్సనల్ అసిస్టెంట్వే కాబట్టి నాతో పాటే ఉండొచ్చు అని చెప్పి తను చాలా టైట్గా తన చేయిని పట్టుకొని లోపలికనే తీసుకుని వెళ్తూ ఉంటాడు. అలాగే హీరోయిన్కి చెవి కమ్మలు ఉన్నప్పుడు ఎంత అందంగా ఉండేది అలాగే అబ్బాయి గెటప్లో ఎలా ఉన్నాడో చూసుకొని కొంచెం నవ్వుకుంటూ ఉండేసరికి అక్కడున్న ఎంప్లాయీస్ అంతా కూడా హీరో వైపు అలాగే హీరోయిన్ వైపు చూస్తూ ఉంటారు. హీరోయిన్ ఏమో ప్లీజ్ నా ఐడెంటిటీ ఎవరికి చెప్పొద్దు అనేసరికి హీరో కూడా సరే అంటారు. కానీ ఎంప్లాయీస్ ఏమో హీరోయిన్ పైన అలాగే హీరో పైన చాలా రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా హీరోయిన్ వాళ్ళ సిస్టర్కి తెలిసిపోతాయి. అలా అవన్నీ కూడా నిజమేనని చెప్పేసరికి అవునని అక్కడున్న ఒక ఎంప్లాయీ చెప్పేసరికి వాళ్ళ సిస్టర్కి చాలా కోపం వచ్చి డైరెక్ట్గా హీరోయిన్ని చంప పైన కొట్టేస్తుంది. నీకెంత ధైర్యం ఉంటే నా ఫియాన్సీని నువ్వు సెడ్యూస్ చేయాలని చూస్తున్నావు నువ్వు ఒక అబ్బాయి అని విషయం మర్చిపోతున్నావా ఏంటని చెప్పేసరికి హీరోయిన్ నుండి నేనేం చేశానని తిరిగి తన్ని చంప పైన కొడుతుంది. అది చూసిన వాళ్ళ సిస్టర్కి చాలా కోపం వచ్చేసి నేను డాడీకి చెప్పి మీ మదర్ మెడికల్ బిల్స్ అన్ని కూడా ఆపేస్తానని చెప్పేసరికి హీరోయిన్ నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోమని అంటూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో వస్తాడు. హీరో రావడం చూసిన హీరోయిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో చూసావా తను నన్ను ఎలా కొట్టిందని చెప్పేసరికి హీరో నేనే నీకు చెప్పడం మర్చిపోయాను మన పెళ్ళి ఎప్పటికీ కూడా జరగదు మన పెళ్ళి ఆల్రెడీ నేను క్యాన్సిల్ చేశానని చెప్పేసరికి ఆ మాట విన్న వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో ఎందుకు ఇలా చేస్తున్నావు ఇదంతా కూడా ఆ అబ్బాయి కోసం చేస్తున్నావు అది కూడా మా అన్న కోసం మా అన్న అసలు మంచివాడు కాదు తెలుసా తను ఎలా బుల్లి చేసేవాడు తెలుసా అని చెప్తూ ఉంటే నువ్వు చెప్తే వినే స్టేజ్లో నేను అసలు లేను కానీ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే చాలా బాగుంటుందని చెప్పేసరికి తను వెళ్ళకపోతే తను అక్కడున్న గార్డ్స్ని పిలిచి తన సిస్టర్ని అక్కడ నుంచి పంపించేస్తాడు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హీరోయిన్ అలాగే హీరోని కూడా బుల్లి చేస్తూ ఉండేసరికి తను ఇక్కడ ఉండడం మంచిది కాదని చెప్పి తన రిజిగ్నేషన్ లెటర్ అనేది హీరోకి ఇంకొక అసిస్టెంట్ ఉంటే ఆ అసిస్టెంట్తో పంపించేసరికి
ఆ అసిస్టెంట్ ఏమో రిజిగ్నేషన్ లెటర్ హీరోకి ఇస్తాడు. కానీ హీరో ఏమో ఖచ్చితంగా తనే వచ్చినాక ఆ లెటర్ ఇస్తేనే నేను యాక్సెప్ట్ చేస్తా, లేకపోతే అస్సలు యాక్సెప్ట్ చేయనని చెప్పేసరికి అసిస్టెంట్ మళ్ళీ హీరోయిన్ దగ్గరకు వచ్చి చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఏడుస్తూ మా మదర్కి హెల్త్ బాగాలేదని చెప్తూ ఉంటుంది. అది చూసిన హీరో డైరెక్ట్గా తను వచ్చేసి నువ్వు ఫస్ట్ నా క్యాబిన్ లోకి వస్తావా లేదని చెప్పేసరికి తను కూడా క్యాబిన్ లేక్ అనేది వెళ్తుంది. అలా వెళ్ళిన వెంటనే హీరో తన దగ్గరికి లాక్కొని నువ్వు ఎందుకు రిజిగ్నేషన్ చేయాలనుకుంటున్నావు, రీజన్ చెప్పనేసరికి హీరో నుండి చెప్తుంది అందరూ కూడా నిన్ను చాలా బ్యాడ్ గా ట్రీట్ చేస్తున్నారు, అలాగే రూమర్స్ కూడా ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నాయి, అప్పుడు నేను నీకు రిజైన్ చేస్తేనే కదా ఎవరు కూడా నీ పైన రూమర్స్ మాట్లాడుకోరని చెప్తూ ఉంటే వాళ్ళ మాటలు అసలు పట్టించుకోవద్దు, అయినా వాళ్ళతో నాకేంటి సంబంధం, నువ్వు ఎప్పటికైనా సరే నా వైఫే కదని చెప్పేసరికి నువ్వు ఎప్పుడు కూడా నాతో పాటు కంపెనీలో ఉంటేనే హ్యాపీగా ఉంటుందని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా నవ్వుతూ సరే అయితే నువ్వు ఇంత సపోర్ట్ చేసాక ఇంకా నేను కాదంటానని చెప్పి తను గట్టిగా హ్యాక్ చేసుకునేసరికి ఇదంతా కూడా హీరోకి ఇంకొక అసిస్టెంట్ చూసేస్తాడు. అలా చూసి షాక్ అయిపోయి బాస్ మీరు ఒక అబ్బాయితో అని అంటూ ఉంటే ఒరే ఫస్ట్ నువ్వు నోరు మూయరా, తన అబ్బాయి ఏం కాదు, తన అమ్మాయి తన సీక్రెట్ ప్రాబ్లం వల్ల తను ఇలా అబ్బాయిలా గెటప్ వేసింది, తను ఇప్పుడు నా కాబోయే వైఫ్, నువ్వు తను మేడం అని పిలిచని చెప్పేసరికి అసిస్టెంట్ కూడా సరే బాస్ అయితే మీరు చెప్పాక చేసేదేముంది, మీరు చెప్పినట్టే నేను చేస్తానని చెప్పి తను అనేది అక్కడి నుంచి వెళ్ళిపోయాక హీరో ఏమో తన్ని గట్టిగా హ్యాక్ చేసుకుని తనతో అలానే మాట్లాడుతూ ఉంటాడు. అలాగే నీకేమైనా ప్రాబ్లం వస్తుందేమో కదా, ఆయన మా అమ్మని అబ్రాడ్కి పంపించి చాలా హ్యాపీగా ఉందని అంటూ ఉంటే అప్పుడే వాళ్ళ మదర్ ఫోన్ చేసి హీరోయిన్ అనేది తిట్టి ఫోన్ కట్ చేస్తుంది. అది చూసిన హీరో ఏమో డైరెక్ట్గా హీరోయిన్ వాళ్ళ మదర్ని మీట్ అవ్వడానికి హాస్పిటల్కి వెళ్ళి కొన్ని ఫొటోస్ అనేది వాళ్ళ మదర్కి ఇస్తూ ఉంటే వాళ్ళ మదర్ ఏమో నేను ఎప్పటికీ కూడా కోడలుగా యాక్సెప్ట్ చేయను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోని అంటూ ఉండేసరికి హీరో ఉండి ఇదిగోండి మీరు ఒకసారి ఈ ఫొటోస్ చూడండి, అప్పుడైనా మీకు తెలుస్తుంది మీ కూతురు ట్యాంక్ ఫ్యామిలీలో ఎలా ఉందని చెప్పి కొన్ని ఫొటోస్ అనేది చూపిస్తాడు. ఆ ఫొటోస్ అన్ని కూడా హీరోయిన్ టార్చర్ చేసినట్టువే. అది చూసిన ఇది ఎలా జరుగుతుంది, నా కూతురు వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు, తన కొడుకు అబ్బాయిలాగా మారిన వెంటనే వాళ్ళంతా కూడా చాలా నెత్తిన పెట్టుకొని చూస్తుంటారు కదా, ఇలా జరగడానికి అసలు వీల్లేదని అంటూ ఉంటే ఇదంతా మీ భ్రమ మాత్రమే, తను ఎంత టార్చర్ చేశారు, అలాగే వాళ్ళ స్టెప్ సిస్టర్ ఎప్పుడు కూడా తను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది, ఇది కేవలం మీ కోరికని తెలుసు అని చెప్పేసరికి వాళ్ళ మదర్ ఏడుస్తూ తను ఇప్పుడు ఎక్కడుందని చెప్తూ ఉంటే అప్పుడే హీరో ఉండి తను డోర్ బయట చూపించేసరికి హీరోయిన్ అనేది డోర్ నుంచి బయటకు అనేది వస్తుంది. అలాగే మీరైనా ఇప్పటికైనా మారండి, తన ట్రూగా తను ఒక అమ్మాయి ఎలాగైతే ఉంటుందో అలాగే ఉండేటట్టు చేయండి అని చెప్పేసరికి వాళ్ళ మదర్ కూడా సరే తన ఇష్టమే నా ఇష్టం, ఇప్పటి నుంచి నేను తను అస్సలు ఇబ్బంది పెట్టాను, ఇప్పుడు నేను ఎంత మూర్ఖురాల్లాగా ఆలోచించాను అర్థమవుతుందని చెప్పి అలానే ఏడుస్తూ ఉండేసరికి హీరోయిన్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి అమ్మ అస్సలు ఏడ్చొద్దు, నాకేం అంతగా పెయిన్ అనిపించట్లేదు అని చెప్తూ ఉంటే వాళ్ళ మదర్ నేను తప్పు చేశాను తల్లి నన్ను క్షమించు, ఇంత పెయిన్ పెట్టుకొని కూడా ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదని అంటూ ఉంటే అమ్మ నీ పెయిన్ కంటే ఇదేమి ఎక్కువ కాదమ్మా ఏం కాలేదని చెప్పేసరికి అప్పుడే హీరోయిన్ వాళ్ళ మదర్ ఏమో హీరో చేయి తీసుకొని హీరోయిన్ చేతిలో పెడుతూ ఇప్పుడు మీ ఇద్దరు కూడా హ్యాపీగా కలిసి ఉండొచ్చు అని చెప్తారు. తర్వాత హీరోయిన్ అనేది చెకప్ చేసి అలాగే డాక్టర్ రిపోర్ట్స్ వచ్చాక వాళ్ళిద్దరు కూడా బేబీ హెల్త్ బాగుందని చెప్పి అలాగే మనం ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తూ ఉంటే హీరో కూడా సరే అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్ గా నవ్వుతూ మాట్లాడుతూ ఉండేసరికి ఇదంతా కూడా అదే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళ సిస్టర్ అనేది చూస్తుంది. అలా చూసిన వెంటనే కోపంగా వాళ్ళిద్దరు ఎందుకు అంత క్లోజ్ గా ఉన్నారు అని చెప్పి అయినా తను గైనకాలజిస్ట్ రూమ్ దగ్గర ఏం చేస్తుందని చెప్పి తనకి ఏదో డౌట్ రావడంతో వెంటనే తనకి తెలిసిన ఒక డాక్టర్కి ఫోన్ చేసి చెప్పేసరికి తన పేరు కూడా చెప్పిన వెంటనే తను ప్రెగ్నెంట్ అని చెప్తూ ఉంటే ఆ మాట విన్నా వాళ్ళ స్టెప్ సిస్టర్ షాక్ అయిపోయి వెంటనే వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తుంది. అలా వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేసరికి వాళ్ళ మదర్ ఉండి అంటే నువ్వు చెప్తుందంతా కూడా నిజమేనని అంటూ ఉంటా, అవునమ్మా నిజమే నేను చెప్తుందంతా, ఇన్ని రోజులు కూడా మనం అబ్బాయి అనుకున్న అబ్బాయి కాదు తన అమ్మాయి, ఇన్ని రోజులు కూడా అబ్బాయిలా గెటప్ చేస్తుందని చెప్పేసరికి సరే అయితే మనం ఒక ప్లాన్ చేద్దాం, ఎప్పటికీ కూడా హీరోయిన్ నే ట్యాంక్ ఫ్యామిలీ ఆస్తి లేనట్టు అలాగే హీరో దక్కకుండా నా దగ్గర ఐడియా ఉందని చెప్పేసరికి ఏంటి ఐడియా అని అంటూ ఉంటే వాళ్ళ నాన్నేమో హీరోయిన్ ఇంటికి పిలుస్తాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే హీరోయిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో చూసావా నాన్న తను ఒక అబ్బాయే కాదు అమ్మాయి, ఇన్ని రోజులు కూడా అబ్బాయిలాగా నాటకం ఆడిందని చెప్పేసరికి వాళ్ళ నాన్న నిజాలు కూడా తెలుసుకోకుండా తప్పంతా కూడా హీరోయిన్ అనేటట్టు హీరోయిన్ కొడుతూ ఉంటే అందుకు కావాల్సినట్టుగానే వాళ్ళ స్టెప్ మదర్ కూడా కారం చల్లుతూ ఉంటుంది. అది చూసిన హీరోయిన్ ఏమో నాన్న నేను చెప్పేది వినన్నా కానీ నువ్వెప్పుడు మారవు మీ అమ్మలాగని చెప్పి తను అనేది ట్యాంక్ ఫ్యామిలీకి సంబంధం లేదనేటట్టు ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తే వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో రౌడీస్ ఫోన్ చేసి హీరోయిన్ బయటకు వచ్చింది తను కిడ్నాప్ చేయమని చెప్పేసరికి రౌడీస్ కూడా సరే అని హీరోయిన్ కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తారు. తర్వాత హీరో ఏమో మెలకు వచ్చి ఆఫీస్కి వెళ్ళి చూస్తే అక్కడ హీరోయిన్ కనిపించదు, తన కాంటాక్ట్
కాంటాక్ట్ చేసినా కానీ తన ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ రావడం చూసిన వెంటనే హీరోకి ఇక్కడ ఏదో తేడా కొడుతుంది అనిపిస్తుంది. అలాగే తను ఎక్కడుందో కనుక్కోమని చెప్తూ ఉంటే తను కొద్ది రోజులే తను అనేది ట్యాంక్ ఫ్యామిలీలో నుంచి వెళ్ళిపోయిందని అంటూ ఉంటారు. మరోవైపు ఏమో కొంతమంది రౌడీస్ అనేది చూపిస్తారు. ఆ రౌడీ ఏమో హీరోయిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ తో ఫోన్ మాట్లాడుతూ మీరు మాకు 5 మిలియన్ ఇస్తే తను ఇక్కడ నుంచి అబ్రాడ్ కి సెండ్ చేస్తామని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ కూడా సరే అని ఉంటుంది. ఇవన్నీ విన్న హీరోయిన్ ఏమో ఎలాగైనా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటే మరోవైపు మీ హీరోయిన్ దొరకలేదని బాధపడుతూ ఉండేసరికి హీరో ఫ్రెండ్ వచ్చి తనకి కంఫర్ట్ చేసి అక్కడి నుంచి వెళ్తాడు. అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ వచ్చేసి నువ్వంటే నాకు చాలా ఇష్టం, మన ఇద్దరం కూడా పెళ్లి చేసుకుందామని చెప్తూ ఉంటే హీరో అది నీ కళలో తప్ప ఎప్పుడు కూడా జరగదు, ఇక్కడ నుంచి వెళ్తావా లేదని చెప్పేసరికి అయితే సరే నీకు హీరోయిన్ కావాలా వద్దా, తను కావాలంటే నువ్వు ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకోవాల్సిందని చెప్తూ ఉంటే హీరో కోపంగా నువ్వు తన్ని టచ్ చేయాలని చూసినా సరే నేను ఏం చేస్తాను నీకు బాగా తెలుసు కదా అని తనకి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చేసరికి నువ్వు కనుక నేను చెప్పిన కండిషన్స్కి ఒప్పుకోకపోయావనుకో ఖచ్చితంగా తన్ని మాత్రం నేను చంపేస్తానని చెప్పేసరికి హీరో సరే అయితే నీకు పెళ్ళే కదా నేను సరే పెళ్ళికి ఒప్పుకుంటున్నానని చెప్తూ ఉంటే వాళ్ళ సిస్టర్ అంత ఈజీ కాదు, అందరికీ కూడా తెలియాలి, ఈ రోజే పబ్లిక్గా తెలియాలి, అది నీ అసిస్టెంట్కి ఫోన్ చేసి చెప్పనేసరికి హీరో ఇంకా తప్పక సరే అని తన అసిస్టెంట్కి ఫోన్ చేసి నాకు అలాగే హీరోయిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్తో పెళ్లి ఫిక్స్ అయిందని అందరికీ తెలిసేలాగా చేయమని చెప్పేసరికి వాళ్ళ స్టెప్ సిస్టర్ కూడా అక్కడ నుంచి వెళ్తూ గుర్తుపెట్టుకో నువ్వు ఇక్కడ ఏమైనా పిచ్చి ప్లాన్స్ చేసావనుకో అక్కడ హీరోయిన్ చనిపోతుందని చెప్పేసరికి హీరో సైలెంట్ అయిపోతాడు. అలా వాళ్ళ స్టెప్ సిస్టర్ అటు నుంచి వెళ్ళిపోయేసరికి హీరో చాలా భయపడిపోతూ ఉంటాడు. అలాగే తను ఎక్కడున్నా కానీ సరే ఖచ్చితంగా వెతికి తీసుకురమ్మని తన అసిస్టెంట్స్ కానీ ఫోన్ చేసినా కానీ తన అసిస్టెంట్స్ ఏమో కనుక్కోలేకపోతారు. అప్పుడే హీరోయిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ అనేది ఫోన్ వస్తుంది, అది కూడా హీరోయిన్ అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయిందని. మరోవైపు మీ హీరోయిన్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని హీరో వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటే వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి నా స్టెప్ సిస్టర్ ఏమో వాళ్ళ మదర్కి అంతా చెప్పేసరికి ఈ సూపు నువ్వు హీరోకి అప్పుడు హీరో ఖచ్చితంగా నీ మాట వింటాడు, అప్పుడు ఖచ్చితంగా తను నిన్ను పెళ్లి చేసుకుని ఉంటాడు అని అంటూ ఉంటే వాళ్ళ స్టెప్ సిస్టర్ కూడా హీరో దగ్గరికి వెళ్తుంది. మరోవైపు మీ హీరో ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హీరోకి అలాగే తన స్టెప్ సిస్టర్కి పెళ్ళని చెప్పేసరికి తను చాలా బాధపడుతూ ఉంటే మరోవైపు ఏమో వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో హీరోకి అనేది ఆ సూప్ తాగిస్తుంది. ఆ సూప్ తాగిన వెంటనే హీరోకి అక్కడున్న వాళ్ళ స్టెప్ సిస్టర్ హీరోయిన్ లాగా కనిపించేసరికి తను అనేది హక్ చేసుకుంటూ ఉంటాడు. ఇదే దొరికిన ఛాన్స్ అనేటట్టు వాళ్ళ స్టెప్ సిస్టర్ కూడా కిస్ చేయబోతూ ఉంటే ఇదంతా చూసిన హీరోని ఏడ్చుకుంటూ హీరో కూడా తన్ని మోసం చేశాడని చాలా బాధపడిపోతే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా తను వెళ్ళిపోయిన వెంటనే అప్పుడే హీరో కొంచెం స్పృహలోకి వచ్చేసి నువ్వు అసలు హీరోయిన్ కాదని తన్ని పక్కకు నెట్టేసి అక్కడే ఉన్న ఒక చాక్ తోటి తన చైన్ని కట్ చేసుకుని ఇంకెప్పుడైనా సరే ఇలాంటి మిస్బిహేవ్ చేసావనుకో నేనేం చేస్తానో తెలుసు కదని తన్ని పక్కకు పంపించేస్తాడు. అలా హీరో ఏమో హీరోయిన్ గురించి సెర్చ్ చేస్తేనే అలా 1 వీక్ గడిచిపోతుంది. తన అసిస్టెంట్ ఏమో బాస్ అక్కడ వాళ్ళ సిస్టర్ నుంచి తను తప్పించుకునిందంట, తను ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదని చెప్పేసరికి తను ఎక్కడున్నా సరే వెతికి తీసుకొని రమ్మని చెప్పి తను హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు ఏమో వాళ్ళ స్టెప్ సిస్టర్ అనేది పెళ్లి రోజు రానే వస్తుంది. అలా తను చాలా హ్యాపీగా ఉంటే హీరో ఏమో ఏంటి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు మన పెళ్లి రోజు అని చెప్పేసరికి అవును నేను దీనికోసమే కదా ఇన్ని రోజులు కూడా వెయిట్ చేసిందని చెప్పేసరికి హీరో ఉండి చూడు నువ్వు మీ మదర్ చేసిన అన్ని క్రిమినల్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి, మీరు ఇప్పుడు జైలుకి వెళ్ళడమే కరెక్ట్ చాయిస్ అని చెప్పేసరికి వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో దానికి అస్సలు ఒప్పుకోదు. నీకు హీరోయిన్ పైన భయం లేదా, నేను తను ఏమైనా చేస్తే ఏంటని చెప్పేసరికి తను ఆల్రెడీ నీ దగ్గర నుంచి తప్పించుకునిందని తెలుసు అని చెప్పి వాళ్ళ నాన్న కూడా నిజం చెప్పేసరికి వాళ్ళ నాన్నేమో వాళ్ళ స్టెప్ సిస్టర్ని నేను ఇన్ని రోజులు కూడా ఒక మంచి కూతురు అనుకున్నాను కానీ నువ్వు ఇలాంటి పనులు చేస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని తన్ని కొట్టి నువ్వు ట్యాంక్ ఫ్యామిలీలో అవసరం లేదని పంపించేస్తాడు. మరోవైపు మా అసిస్టెంట్ వచ్చేసి బాస్ మేడము నిన్ననే మీ దగ్గరకు వచ్చారు కానీ మీరేమో తనతో స్పెండ్ చేయడం చూసి తను అక్కడ నుంచి వెళ్ళిపోయిందని చెప్పేసరికి హీరో తనని చూసి అపార్థం చేసుకునింది, అందుకే తను నన్ను మీట్ అవ్వకుండానే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందని బాధపడుతూ ఉంటే మరోవైపు మీ హీరోయిన్ తన కడుపులో ఉన్న బేబీ తోటి నువ్వు టెన్షన్ పడద్దు తల్లి నేను నిన్ను చూసుకుంటానని చెప్తూ ఉంటే అప్పుడే న్యూస్లోన హీరోయిన్కి అలాగే వాళ్ళ స్టెప్ సిస్టర్కి కూడా మ్యారేజ్ క్యాన్సిల్ అయిందని తెలుస్తూ చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వాళ్ళ స్టెప్ సిస్టర్ వచ్చేసి పెళ్లి క్యాన్సిల్ అయిందని చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు కానీ నాకు దక్కంది నీకు కూడా అసలు దక్కనివ్వనని చెప్పి తను అనేది కొట్టి కిడ్నాప్ చేసి అక్కడ నుంచి తీసుకొని వెళ్తుంది. అది తెలుసుకున్న అసిస్టెంట్ ఏమో హీరోకి వచ్చి చెప్తాడు. మరోవైపు ఏమో వాళ్ళ సిస్టర్ ఏమో హీరోని చంపైపోతూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో వచ్చేయడంతో వాళ్ళ సిస్టర్ భయపడిపోతుంది, నేను ఇలా జరగడానికి అస్సలు ఒప్పుకోను, నువ్వు నన్నే పెళ్లి చేసుకో
చేసుకోవాలి, నేనే నీ వైఫ్ని కావాలి, నేను రిచ్ వైఫ్ని కావాలి, నాకు ట్యాంక్ ఫ్యామిలీ ఆస్తి కూడా కావాలని గట్టిగా అరుస్తూ ఉంటే హీరో తన గార్డ్స్ తోటి తను అక్కడ నుంచి పట్టిప్పేస్తాడు. అలాగే హీరోయిన్ కట్లుప్పేసి నువ్వు నన్ను చాలా అపార్థం చేసుకున్నావని చెప్పేసరికి హీరోయిన్ కూడా ఇప్పుడే అర్థమైందని తను గట్టిగా హక్ చేసుకుంటే హీరో తను అనేది బయటికి తీసుకొని వస్తాడు. అలాగే హీరోయిన్ అనేది అక్కడ నుంచి తీసుకొని వెళ్తూ ఉంటే ఎక్కడికని హీరోయిన్ అడిగితే ఇంకెక్కడికి పద మనం వెళ్ళి మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చుకుందామని, టైం అయినా సరే నేను అవన్నీ చూసుకుంటానని తను అక్కడ నుంచి తీసుకొని వెళ్ళి మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వచ్చేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే హీరో అప్పటి నుంచి తను చాలా కేర్గా చూసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళేసరికి తను అనేది కిస్ చేయబోతూ ఉంటే హీరో నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని అంటూ ఉంటే పర్లేదు నేను డాక్టర్ని అడిగానని చెప్తాడు. అలా కొన్ని మంత్స్ తర్వాత హీరోయిన్ డెలివరీ అనేది అవుతుంది. అది కూడా తనకు ఒక బాబు పుట్టేసరికి హీరో చాలా హ్యాపీగా ఫీల్, చాలా థ్యాంక్స్ అని కూడా హీరోయిన్కి చెప్పేసరికి హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా హ్యాపీ ఎండింగ్ తోటి మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.